అందరికి నమస్తే. హైడ్రా నోటీసులు ఇవ్వకుండా కొందరిని నోటీసులు ఇచ్చి కొంతమందికి టైం ఇచ్చి ఈ కూల్చివేస్తాం, మేము వెనకకు జరిగేది లేదు, ఎవరు అడ్డొచ్చినా ఆగేది లేదు, ఇంకా ముందుకే అసలు మేము ఎవరి ముఖం చూడం, ఎవరి ఒత్తిళ్ళకు లొంగం అని చెప్తున్నారు కదా. ఈ టైంలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది అందరిలో కూడా. ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ ఏం చేయబోతున్నారు. రామోజీ ఫిలిం సిటీ మొత్తం 2000 ఎకరాలు. 2000 ఎకరాలలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, కొన్ని మ్యాపులు చూస్తే కొంత అర్థమవుతుంది. కొందరు అంటున్నారు గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి, దానిలో ఒక 3-4 అంటున్నారు. ఎన్నో కుంటలు ఉన్నాయంటున్నారు, ఎన్నో కాలువలు ఉన్నాయంటున్నారు, నాలాలు ఉంటాయి ఖచ్చితంగా. మనకు తెలియదు, పొలాల్లో అవే కదా ఉండేది. అది ఎన్నో ఊర్లు మింగితే తప్ప రామోజీ ఫిలిం సిటీ తయారు కాలేదు. 2000 ఎకరాలు అంటే ఏముంటుంది? 2000 ఎకరాలు అంటే ఎన్నో విలేజ్లు దానిలో ఉంటాయి. అయితే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ మీద అందరు కాన్సన్ట్రేషన్ చేసినారు. నిజంగా హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే, సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ పేదలకు వాళ్ళకు వీళ్ళకు నోటీసులు ఇచ్చుడు కాదు, పేదల ఇల్లు కూలుస్తామని చెప్పి వాళ్ళని భయభ్రాంతకు గురి చేయడం కాదు, పేదలకు 30 రోజులు టైం ఇచ్చి నీ ఇల్లు నువ్వు కూల్చుకుంటావా నేను కూలుస్తా అని వాళ్ళకు వార్నింగ్లు ఇస్తున్నారు కదా. పిట్ట గూడు కూలిస్తేనే ఊకోదు పిట్ట, అట్లాంటి మనుషులు ఊకుంటారా? అదేమైతే చూద్దాం. కానీ సామాన్యులను కూడా హైడ్రా సామాన్యులు టార్గెట్గానే హైడ్రా పెట్టినట్టు కనిపించింది. యాక్చువల్గా పెద్దల ఫామ్ హౌజులు, పెద్దల గెస్ట్ హౌజులు అవన్నీ వదిలేసిండ్రు. వాళ్ళకి ఎవ్వరిని ఏమనట్లే, పెద్దలు వదిలేసి పేద జనాలను పట్టుకున్నారు. ఇప్పుడు ఈ పెద్దదానిలో రామోజీ ఫిలిం సిటీని ఏం చేయబోతున్నారు వీళ్ళు. ఇది ఒక మ్యాపు. రామోజీ ఫిలిం సిటీలో ఇక్కడ ఒక ఇందిరాసాగర్ అంట. ఇది ఒక చెరువు మనకు చిన్నగా కనిపిస్తుంది, చాలా పెద్ద చెరువు ఉండొచ్చు బహుశా. ఇది చాలా చిన్న కాలువలా కనిపిస్తుందా? దీని పేరు పెద్ద చెరువు అంట. పెద్ద చెరువు అంటే ఇట్లుంటుందా? ఇంకా దీనిలో ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది, చూపిస్తాను మీకు అది కూడా. ఇక్కడ ఒక చెరువు, ఇక్కడ ఒక చెరువు, కింద ఒక చెరువు. ఇదంతా గొలుసుకట్టు చెరువులు అంట. మరి గొలుసుకట్టు చెరువులు అంటే ఇక్కడ నిండితే నీళ్ళు ఇక్కడ పోవాలి, ఇక్కడ నిండితే ఇక్కడ పోవాలి. అసలు ఎన్ని ఎకరాలు ఏం కదా? ఆ 2000 ఎకరాల్లో అసైన్ భూములు, తర్వాత ఇంకెవరు భూములు అవన్నీ ఒక ఎత్తున్నాయి. అసలు ప్రభుత్వం అసైన్ భూములు కూడా స్వాధీనపరచుకుంటా అన్నది. మరి ఆ రామోజీ ఫిలిం సిటీకి ఎప్పుడు పోతారు, ఎప్పుడు స్వాధీనపరచుకుంటారో తెలియదు. కానీ ఈ చెరువుల విషయంలో ఇప్పుడు చెరువుల గురించి సబ్జెక్ట్ నడుస్తుంది కదా. రామోజీ ఫిలిం సిటీలో ఉన్న గొలుసుకట్టు చెరువుల పరిస్థితి ఏంది? గొలుసుకట్టు చెరువులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందా లేదా? రామోజీ ఫిలిం సిటీలోకి హైడ్రా ప్రొక్లైన్లు, హిటాచీలు ఎప్పుడు పోతున్నాయి అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుందని. మీకు ఇది హెచ్ఎండిఏ వాళ్ళ హెచ్ఎండిఏకి సంబంధించిన ఇది మ్యాప్. ఇది హెచ్ఎండిఏ మ్యాప్లో కూడా మనకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇది ఇందిరాసాగర్ చెరువు, ఇది పెద్ద చెరువు అంట. తర్వాత ఇక్కడ ఒక చెరువు కనిపిస్తుంది. అసలు ఈ చెరువులకి ఇప్పుడు లింక్ కనిపిస్తలేవు. అసలు కొంతమంది అంటున్నారు రామోజీరావు కట్టుకున్న గెస్ట్ హౌస్ ఉంటుంది, ఆయన గెస్ట్ హౌస్ లోపల. ఆ గెస్ట్ హౌస్ పక్కపోటి 18 ఫీట్ నాలో పోయిందంట పక్క నుంచి. 18 ఫీట్ నాలో పోయిందంటే గిఫర్ చాలా ఉంటుంది వ్యవహారం. మరి అది పాటించరా లేదా? అసలు ఈ రెవెన్యూ ఆఫీసర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లు ఈ పేదోళ్ళ ఇంట్లో పోటీ, ఈ కాలనీల పోటీ తిరిగే బదులు ఆ ఫిలిం సిటీలో అవి రక్షించవచ్చు కదా. ఫిలిం సిటీలో మొత్తం గోడలు కట్టేసినారు, ఎవరిని పోనీయరు. టికెట్ కొన్నోళ్ళని కూడా కేవలం నువ్వు ఎక్కడికి టికెట్ కొన్నావో ఆడికే పోనిస్తారు, మిగతా ఏరియాలకు నిన్ను పోనీయరు. అట్లాంటప్పుడు మరి రెవెన్యూ ఆఫీసర్లు, ఇరిగేషన్ వాళ్ళు, రంగనాథ్ గారు, ఇంకెవరెవరు పోతారో అందరూ పోయి అక్కడ ఉన్న చెరువుల పరిస్థితి తెలియంది. ఆ చెరువులు ఎంత కబ్జా అయినాయి, ఎంత మిగిలినాయి, ఒకవేళ కబ్జా అయితే వాటిని విడిపించాలి, ఒకవేళ మిగిలి ఉంటే అది రక్షించుకోవాలి. ప్లస్ ఎక్కడెక్కడ ఆ నాలాలు గీలాలు ఎక్కడ ఏమైంది ఏం కదా. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ కూడా ప్రకృతి కాపాడాలి కదా. అందరూ ఇప్పుడు పెద్ద పెద్దల ఫామ్ హౌస్కి వీళ్ళు అసలు ఎవరికి ఇచ్చిండ్రు? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నోటీస్ ఇవ్వలే. ఆయన వచ్చి సవాలే విసిరిండు, ఒక్క ఇటుకిపల్లి ఉన్న కూలగొట్టు వచ్చేసాను. ఆయన మంత్రి ఉన్నాడు కాబట్టి ఎవరు పోరు. ప్లస్ ఆయన ఎవరు మహేందర్ రెడ్డి అయితే మొత్తం 3 పక్కల నీళ్లు ఉన్నాయి, మధ్యలో ఇల్లు ఉంది. అసలు ఆయన అయితే మొత్తం దానిలోనే పొరలాడుతున్నాడు, హిమాయసాగర్ని. అయినా సరే ఆయనకి ఇప్పటిదాకా నోటీస్ ఇవ్వలేదు. ఇంకా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఫామ్ హౌస్ వెనక మొత్తం బ్యాక్ వాటర్ అంతా హిమాయసాగర్ బ్యాక్ వాటర్ అంతా కొడుతుంది. అట్లా చాలామంది పక్కన ప్రవీణ్ రెడ్డి అంటే ఎవరో రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్, ఆయన ఫామ్ హౌస్ ఇప్పుడే కడుతుండు. కూలగొట్టొచ్చు కదా, మళ్ళీ తర్వాత మీరు కూలగొట్టకపోతే ఇది ఎక్కడిది అదెక్కడిది అనొచ్చు, ఇప్పుడే కూలగొట్టవచ్చు. అట్లా చుట్టూ ఉన్న హిమాయసాగర్ 4 పక్కల పోతే దాదాపు 100ల సంఖ్యలో ఫామ్ హౌస్లు ఉన్నాయి. హిమాయసాగర్ బ్యాక్ సైడ్ అక్కడ ఇక్కడ చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసారు. అట్లా ఈ రామోజీ ఫిలిం సిటీ కూడా అట్లా వదిలేసిన లెక్కన చూడాలన్నా. కనీసం రామోజీ ఫిలిం సిటీకి ఎందుకు హైడ్రా చూస్తలేదు అనేది చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఉన్న చెరువులను, ఆ చెరబట్టిన చెరువులను ఎవరు వదిలిస్తారు, ఎవరు ఆ చెరువు నుంచి విడిపిస్తారు అనే ఇట్లాంటి చర్చ ఒకటి తెలంగాణ సమాజంలో నడుస్తున్నది. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తారనేది అందరి చర్చ. కాబట్టి ఈ ఫిలిం సిటీలో ఉన్న ఈ 3 చెరువులు, ఈ 3 గొలుసుకట్టు చెరువులు మాత్రమే కాదు, ఎన్నో కుంటలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆ కుంటల బొమ్మలు అయితే ఇప్పుడు కనపడతలేవు. ఆ కుంటలు మొత్తం మూసేసిండ్రా, అక్కడ మొత్తం నిర్మాణాలు జరిగిపోయినాయా ఏమనేవో తెలియదు. కాబట్టి రామోజీ ఫిలిం సిటీ టార్గెట్ ఎప్పుడు, రామోజీ ఫిలిం సిటీని టార్గెట్ చేసేది ఎప్పుడు, హైడ్రా
కేవలం సామాన్య జనాల మీద కాకుండా ఈ పెద్ద పెద్దల మీద చేస్తే వాళ్ళకి నమ్మకం కుదురుతుంది. ఈ పెద్ద పెద్దలను ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోకుండా, చాలామందికి నోటీసులు ఇవ్వకుండా, కేవలం నిరుపేదలు మధ్యతరగతి జనం కట్టుకున్న కాలనీలకు పోయి మీరు ఎఫ్టీఏలో ఉన్నారు, మీరు బఫర్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి భయభ్రాంతకు గురి చేస్తున్నారు కదా. ఈ పెద్దల మీద యాక్షన్ తీసుకునే దమ్ము లేదా వీళ్ళకు? ఈ పెద్దోళ్ళ ఆశ్రమంలోకి, పెద్దోళ్ళ ఏమంటారు వాటిని, ఆ గడిలలోకి ఎంట్రీ అయ్యే అవకాశం లేదా? ఎందుకంటే దానికి ఎవరిని పోనీయరు కాబట్టి వీళ్ళు అధికారులు మాత్రమే పోల్చి ఉంటుంది. ఒకసారి రంగనాథ్ గారు, మీరు చాలా బొమ్మలు రిలీజ్ చేస్తున్నారు, ఇది శాటిలైట్ పిక్చర్స్ అని, ఇదేదో సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిందని, ఒకసారి రామోజీ ఫిల్మ్స్కి సంబంధించిన పిక్చర్ కూడా ఒకసారి వదలండి. దానిలో ఈ చెరువుల పరిస్థితి ఏంది, ఇందిరాసాగర్ చెరువు ఏంది, పెద్ద చెరువు ఏంది, అక్కడ ఉన్న ఇంకొక చెరువు ఏంది, గొలుసుకట్టు చెరువులు, కుంటలు, నాలాలు, అసలు దానిలో ఏమేమి ఉన్నాయి, ఏం కదా, ఆ లెక్కలు మొత్తం తెలిసాల్సిన బాధ్యత ప్రస్తుతం హైడ్రా మీదనే ఉన్నది. మీరు ఎవరితో మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, కానీ రామోజీ ఫిల్మ్ సిటీ టార్గెట్ ఎప్పుడని అందరూ అడుగుతున్నారు. మీరు టార్గెట్ ఎప్పుడు చేస్తారు? మీరు ఇట్లాంటివన్నీ వదిలేసి, అటు ఎంఐఎంల కాలేజీ వదిలేసి, రామోజీ ఫిల్మ్ సిటీ వదిలేసి, మీ మంత్రుల అన్ని ఫామ్ హౌస్ వదిలేసి, ఈ పెద్ద పెద్దల గెస్ట్ హౌస్ అన్ని వదిలేసి, అన్నీ వదిలేసి కేవలం పేదల మీదే పడితే మాత్రం పేదలు రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీ టార్గెట్గా మీరు ఎప్పుడు మీ యాక్షన్ మొదలు పెడుతున్నారో తెలంగాణ ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.